ఎందుకంటే మనకి ఏ పనులు లేవు, దాని ఇబ్బంది పడుతున్నాము. ఈ సంవత్సరం పత్తి కూడా కొంచెం ఉంది, మిరగాయలు కూడా బొబ్బర్లు వచ్చి వెళ్ళిపోయినాయి. రేపు రాబోయే కాలంలో వ్యవసాయ కూలీలకి పనులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కరువు కాలం కూడా రాబోతుంది. ఇది గుర్తించి మన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి కాడికి వెళ్ళి కొంచెం మెమోరాండం ఇచ్చి టౌన్కు కూడా ఉపాధి పని ఖచ్చితంగా కల్పించాలని, అట్లానే ఏ పనికి వెళ్ళినా కూడా వ్యవసాయ కూలీలకి 250 రూపాయలు కనీసం వేతనం తగ్గకుండా చేయమని. మనకి కనీస వేతనం 320 రూపాయలు ఉంది గవర్నమెంట్ జీవో ప్రకారం. కానీ ఆ జీవోని ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయటం లేదు. మరి అమలు చేయనప్పుడు మళ్ళాంటి వాళ్ళకేమో 100కి వస్తావో 150కి వస్తావో 200కి అని చెప్పేసి బేరాలు ఆడుతూ ఉన్నారు. మన శ్రమను బేరం ఆడుకోకుండా మనకి కూడా ఒక కూలి ఉండాలి. ఏ పని చేసినా కూడా 250 రూపాయలు తగ్గకుండా ఉండాలి. 10 గంటలకు వెళ్ళి ఉదయం 6ంటికి వస్తే 250 రూపాయలు, 9ంటికి వెళ్ళినా 8ంటికి వెళ్ళినా గంటకి అదనంగా 50 రూపాయలు కలపాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద ఎమ్మెల్యే గారికి రేపు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు. ముఠా మొత్తం కూడా టౌన్లో 120 ముఠాలు ఉన్నాయి. ఈ 120 ముఠాలు కూడా ఆగిపోతా ఉన్నారు ఈ సమ్మె సందర్భంగా. రేపు మీరు కూడా ముఠా ఆపేసేసి మన కూలీలందరూ కూడా సమ్మెలో పాల్గొని ఎమ్మెల్యే గారికి ఒక మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి మన వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా రేపు పాల్గొని ఈ సమ్మెని జయప్రదం చేయాలి. ఎమ్మెల్యే గారు కూడా ఉంటున్నారు మన కోసం. రేపు ఉదయం మటుకి ప్రతి ఒక్కరు వ్యవసాయ కూలీలంతా కూడా సమ్మె చేస్తున్నామని ఎమ్మెల్యే గారికి తెలియజేయాలి. ఎవరు కూడా పనికి వెళ్ళొద్దు. అయ్యా మాకు చాలా కష్టంగా ఉంది, ఆ కష్టాలతో పోల్చుకుంటే రేపు ఒక్కరోజు మా కూలి ఏం కష్టం కాదు కాబట్టి మేమంతా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి మాకు ఉపాధి పని కల్పించాలి. మా కనీస వేతనం 250 రూపాయలు ఇవ్వాలి, అట్లానే గంటకి 50 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మన డిమాండ్ల మీద రేపు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ కూలీలు రేపు పొద్దున సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలి.